మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరితో ఒక గెట్ టుగెదర్ సమావేశం కింద, ఎందుకంటే బందర్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరితో కలుసుకుని చాలా కాలం అయింది. నేను ఈ మధ్యన ఇది ఎప్పుడో పెట్టవలసింది అనుకోని పరిస్థితుల్లో కొంత అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ పూర్తిగా కోలుకుని వచ్చాను. ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేయాలి, తద్వారా మీ అందరికీ అనేక విషయాలు చెప్పాలి అని అనుకున్నాను. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అయింది. నేను సీటు వస్తుంది తప్పకుండా, పెడన నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున నేను పోటీ చేస్తాను అని నేను చాలా గట్టిగా నమ్మాను చివరి వరకు కూడా. మరి గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈసారికి మీరు తగ్గండి, వచ్చేసారి తప్పకుండా మీరు పోటీ చేస్తారు, మీకు పార్టీ తరపు సీట్ ఇచ్చే అవకాశం నేను కల్పిస్తానని చెప్పారు. మరి ఆయన 6 నెలల కింద కలిసినప్పుడు కూడా తప్పకుండా మీరు పోటీలో ఉంటారని చెప్పారు. లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా మీరు పోటీలో ఉంటారు తప్పకుండా అని చెప్పడం జరిగింది. నేను కూడా అదేవిధంగా జనసేనతో పొత్తు ఉందని అనుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి గతంలో ఆయనతో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆయనకు కూడా నేను చెప్పాను, జనసేన సీట్ అడుగుతుంది, మరి నాకు తెలుగుదేశం పార్టీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తే ఆయన కూడా నేను మాట్లాడతానని చెప్పి, ఎందుకంటే పీఆర్పీలో అంతకుముందు నేను నష్టపోయాను కనుక ఆ విషయం కూడా ఆయన గుర్తు చేస్తే ఆయన కూడా చెప్పారు, మీరు పీఆర్పీలో నష్టపోయారు, నాకు బాగా గుర్తుంది, తెలుసు అని చెప్పి. మరి ఏ కారణాలు ఏమైనాయో తెలియదు కానీ నాకు మట్టుకు సీట్ రాలేదు. ఈ సీటు రాకపోవడంతో నేను అప్సెట్ అయిన మాట వాస్తవం. ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు చూశాను, కానీ ఈసారి అంత అప్సెట్ ఎప్పుడు అవ్వలేదు. చాలామంది ఈ యొక్క పెడన నియోజకవర్గం కానీ బందర్ కానీ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేశారు నాకు సీటు రాకపోవడంతో. విధంగా అసంతృప్తి నాకు ఉంది. నేను మరి సీటు రాక ఇబ్బంది పడిన మాట వాస్తవం, ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతిన్న మాట కూడా వాస్తవం. అయినా తిరిగి కోలుకున్నాను. త్వరలోనే దేవుడి దయ వల్ల ఈ యొక్క జిల్లా ప్రజల ఆశీస్సులతోటి, ప్రత్యేకించి పెడన నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి నేను త్వరగానే కోలుకుని పూర్తిగా ఆరోగ్యంగా రావడం జరిగింది. నేను ప్రధానంగా ఈసారి పోటీ చేయాలి అని ఎందుకంత గట్టిగా లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు వెంకటరావు గారు ఆఖరి ఛాన్స్ అంటున్నారు, మీరు ఒక్కసారికి ఆగండి అంటే నేను ఆయనకు చెప్పాను, 67 నుంచి మా తండ్రి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, మొన్నటి 19th వరకు కూడా ప్రతి ఎలక్షన్స్లో మేము కంటెస్ట్ చేసాం. గెలిచినా ఓడినా మా తండ్రి గారు కంటెస్ట్ చేసినా, తర్వాత నేను కంటెస్ట్ చేసిన, గెలిచినా ఓడినా 45,000 50,000, ఓడిపోయిన రోజుల్లో కూడా 45,000 50,000 ఓట్లు వచ్చినాయి ఈ నియోజకవర్గంలో. ప్రజలంతా అభిమానించారు. ఓడిపోయినప్పుడు కూడా ఎప్పుడు నేను ఎమ్మెల్యే కాలేదని ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఆ విధంగా పెడన నియోజకవర్గ ప్రజలు నన్ను అభిమానించారు, ఆదరించారు. ఒక మాజీ శాసనసభ్యుడైనా శాసనసభ్యుడిగానే ఎక్కడికి వెళ్ళా, ఏ ఊరు వెళ్ళినా నన్ను ఆదరించారు. ఈసారి ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది, నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటి యొక్క ఫలితాలు గుర్తుపెట్టుకుని నన్ను ఆ విధంగా ఆదరించారు. మరి ఈసారి పోటీ చేసి ఏదైతే గతంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశానో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు ఆగిపోయినాయి. మళ్ళీ అవన్నీ కూడా సరైన సక్రమ మార్గంలో పెట్టాలి అనేటి ప్రధాన ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను.
ఉదాహరణకి ఈరోజు పెడన నియోజకవర్గం మీద 57 నుంచి కూడా 1957 నుంచి కూడా మా తండ్రి గారి సమితి ప్రెసిడెంట్ కాడి నుంచి అవినాభావ సంబంధం ఉంది అక్కడ ప్రజలతోటి, అన్ని వర్గాలతోటి, అన్ని సామాజిక వర్గాలతోటి కూడా. ప్రతి ప్రాంతం ప్రతి ఇంచి కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. నాకు ఊహ తెలిసిన కాంచి ఆ నియోజకవర్గం నాకు తెలుసు. నేను ఆ నియోజకవర్గం అభివృద్ధిలో ఎనలేని కృషి చేశాను. నేను చేసిన అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదు, ఇక రాబో రోజుల్లో కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే ఇవాళ లోసర్ బ్రిడ్జి, వెస్ట్ గోదావరికి కృష్ణా జిల్లాకి కనెక్షన్ బ్రిడ్జి ఆ రోజున నేను నిర్మాణం చేయించే రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభం చేయించాను. అలాగే ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో కోనేరు సెంటర్లో 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మూలంగా కోస్తా జాతీయ రహదారి ఆ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం కూడా జరిగింది. ఆ నిరాహార దీక్ష ఉధృతికి ఆ రోజు కోనేరు సెంటర్కి దాస నారాయణరావు దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి అందరూ వచ్చి మీటింగ్లు పెడితే ఆ రోజు ఇది ఉధృతమవుతుందని చెప్పి జీవో ఇచ్చారు. ఆ తర్వాత నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సర్వే సత్యనారాయణ అనేటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ తెలుగు ఆయన ఉంటే ఆయన పట్టుకుని ఇది జీవో అయితే ఇచ్చారు, దీనికి ఫండ్స్ కేటాయించలేదని చెప్పి నేను ఢిల్లీ వెళ్ళి ఆయనతో మాట్లాడి దానికి ఫండ్స్ గ్రాంట్స్ ఇప్పిస్తే అది టాటా కంపెనీ వాళ్ళు తీసుకుని ఇవాళ ఈ జాతీయ రహదారి అవటానికి ప్రధాన కారణం నేను. అలాగే ఒక చినగొలపాలెం బ్రిడ్జి, ఆ రోజు ఐలాండ్గా ఉన్నటువంటి చినగొలపాలెం బ్రిడ్జిని రాజశేఖర రెడ్డి గారితో దెబ్బలాడి ఆ రోజు నా బాడి రామకృష్ణ గారిని కూడా ఎంపీ గారు తీసుకెళ్ళి దెబ్బలాడి లోసర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వస్తున్నారు, మీరు చినగొలపాలెం బ్రిడ్జికి మీరు ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చి జీవో ఇష్యూ చేస్తే కానీ రావద్దనంటే అప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇప్పించి జీవో ఇష్యూ చేయించి చినగొలపాలెం బ్రిడ్జి తెచ్చి శంకుస్థాపన చేయించి బ్రిడ్జి పూర్తి చేశాం. చినగొలపాలెంకి బ్రిడ్జి లేని రోజుల్లో రిమోట్ ఏరియా డెవలప్మెంట్ దీని కింద తార్ రోడ్ వేసాం. పంటు మీద తీసుకెళ్ళి కంకర తారు మిషన్స్ తీసుకెళ్ళి చినగొలపాలెంలో ఈ చివర పల్లిపాలెం నుంచి ఏటుమండి పల్లిపాలెం వరకు ఉన్నటువంటి 9 కిలోమీటర్ల రోడ్డు తార్ రోడ్డు బ్రిడ్జి లేని రోజుల్లో నేను వేయించాను. అది ఎంత కష్టమో ఏసార్ రోడ్ అంటారు. ఎన్నిసార్లు ఢిల్లీ తిరిగామో, ఎంతమంది ఆఫీసులను పట్టుకున్నామో చాలామందికి తెలియదు. ఆ విధంగా 1 కాదు 2 కాదు నేను చేసిన అభివృద్ధి. ఇవాళ బంటుమిల్లి బస్ స్టాండ్ వచ్చిందంటే ఆ రోజు ఎంపీ గారు శంకర్రావు గారు, పంచకల శంకర్రావు గారు ప్రోద్బలంతో ఆ రోజున బంటుమిల్లికి బస్ స్టాండ్ తీసుకొచ్చాం. ఆ రోజులో బస్ స్టాండ్కి శంకుస్థాపన చేయడానికి మైసూరారెడ్డిని తీసుకొస్తే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇది మంచినీళ్ళు తాగే చెరువు, ఈ చెరువులో బస్ స్టాండ్ కట్టకూడదని హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. అయినా అనేక కష్టాలను అధిగమించి స్టే వెకేట్ చేయించి బంటుమిల్లో బస్ స్టాండ్ నిర్మాణం చేయించాను. ఇవాళ 50-60 గ్రామాలకు అదే బస్ స్టాండు. మళ్ళీ పెడనొస్తే కానీ బస్ స్టాండ్ లేదు. ముందు చూపుతో నేను ఆలోచన చేసి ఆ రోజు బస్ స్టాండ్ నేను కట్టించిన బస్ స్టాండ్ తర్వాత ఎవరో కూడా 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆ బస్ స్టాండ్కి రోడ్డు కూడా వేయలేదు, మరమ్మతులు కూడా చేయలేదు. అలాగే బంటుమిల్లి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను నేను. ఆ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి అన్ని డిపార్ట్మెంట్లు తలవ డిపార్ట్మెంట్ 10 లక్షలు 20 లక్షలు గ్రాంట్లు ఇస్తే ఎవరికాళ్ళు డిపార్ట్మెంట్లు అందరూ కూడా మాకు ఇచ్చిన గ్రాంట్తో మా డిపార్ట్మెంట్లో ఒక రూమ్ కట్టి వెళ్ళిపోతాం, 2 రూములు కట్టి వెళ్ళిపోతామని అన్నారు. నేను కలెక్టర్ని కూర్చోబెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిపించి ఇంటిగ్రేటెడ్గా ఆ సొమ్ము అంతా ఒక అకౌంట్కి వేయించి ఆ రోజున సుబ్బరామరెడ్డి ఎంపీ ఉంటే ఆయన దగ్గర, గిరీష్ సాంగి అనే ఎంపీ ఉంటే ఆయన దగ్గర గ్రాంట్స్ తెచ్చి దగ్గర 1,50,00,000 చేర్చి ఒక డిగ్రీ కాలేజ్ అంటే ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో ఎవరికాళ్ళు పిచ్చిగూళ్ళు కట్టడం కాదని కేకలేసి కలెక్టర్ సమక్షంలో కూర్చోబెట్టి నేను అన్ని ఫండ్స్ అంతా ఒక్క తాటి మీదకి ఒక అకౌంట్ కింద తీసుకొచ్చి ఒక బిల్డింగ్ మంచి స్ట్రక్చర్ తోటి మంచి ఎలివేషన్ తోటి తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ కట్టాను. కట్టిన తర్వాత ఇవాళ మీరంతా మీడియా ప్రతినిధులు వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. తర్వాత వచ్చిన శాసనసభ్యులు ఎవరో కూడా 10 లక్షలు ఖర్చు పెట్టి నేను చాలా ప్రపోజల్స్ చేశాను అని నేను తర్వాత పడుతున్నాను. ఒక సైకిల్ స్టాండ్, ఒక ప్లే గ్రౌండ్, ఒక ప్రహరీ గోడ, ఒక లేడీస్కి జెంట్స్కి సెపరేట్ టాయిలెట్స్,
అలాగే లెక్చరర్స్కి సెపరేట్వి ప్రపోజల్స్ చేస్తే ఎవ్వరు కూడా 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం టాయిలెట్స్ కానీ సైకిల్ స్టాండ్ కానీ కట్టినటువంటి పాపాన్ని పోలేదు. ఇది వాస్తవం. అలాగే చినపాండ్రాగ్ హాస్పిటల్, అలాగే ప్రధానంగా మల్లేశ్వరం వాటర్ స్కీమ్. ఆ రోజుల్లో ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ కావాలి. 90 తుఫాన్ వచ్చిన తర్వాత పల్లె ప్రాంతాలకు మంచినీళ్ళు కావాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంతేరు గ్రామం నుంచి చినపాండ్రాగ్ పాచ్యాపురం వచ్చి 8 కిలోమీటర్లు ట్రాక్టర్ల మీద వచ్చి బళ్ళ మీద వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నారు, మంచినీళ్ళు తీసుకెళ్తున్నారు. ఏమైనా సరే ఈ గ్రామానికి నీళ్ళు అనే ఉద్దేశంతో నేను ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ ప్రపోజ్ చేసి మల్లేశ్వరం వాటర్ స్కీమ్ అనే పేరుతోటి రైతులందరినీ రిక్వెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ రోజుల్లో 10 ఎకరాలు పైన 12 ఎకరాలు మధ్యలో కొంత అబ్స్ట్రక్ట్స్ వస్తే జనార్దన్ రెడ్డి గారి స్కీమ్ అవ్వదు అని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు నెల్లూరు పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఆయనతో దెబ్బలాడి ఆ స్కీమ్ తీసుకొచ్చి అక్కడ అంటే రైతులు అందరినీ సమావేశపరిచి మీకు ఆ స్కీమ్లో ఉద్యోగాలు ఇస్తాం మీ పిల్లలకి అని చెప్పి తీసుకుని 18 గ్రామాలకు ఇంతేరు లాంటి మారుమూల గ్రామానికి కూడా పైపుల ద్వారా మంచినీళ్ళు ఇప్పించాను. చినపాండ్రాగ్, ఇంతేరు, ఆఖరికి కాగి వెంకటరావు గారు మాజీ శాసనసభ్యుడు ఆయన స్వగ్రామానికి కూడా మల్లేశ్వరానికి కూడా మన నాగేశ్వరపేటకు కూడా నేను మంచినీళ్ళు ఇచ్చాను. అటువంటి ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ ఈ రోజున మీరు వెళ్ళి చూడండి. ఫిల్టర్ బెడ్స్లో ఇదేంటి జమ్ము మొలిసింది. ఈ 15 ఏళ్ళ నుంచి కూడా ఎవ్వరూ కూడా నేనున్న నాళ్ళు శాసనసభ్యుడిగా 2009 వరకు ప్రతి సంవత్సరం దానికి గ్రాంట్ తెచ్చి రిపేర్ చేసి ఫిల్టర్ బెడ్స్ బాగు చేసి అబ్స్ట్రక్షన్స్ ఉంటే క్లియర్ చేసి అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చాను. ఇంకా దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా యోగి రమేష్ వెళ్ళిపోతే నేను ఇన్ఛార్జిగా వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారితో చెప్పి ఇంకో 10 ఎకరాలు ఎక్వైర్ చేసి 6 కోట్లు గ్రాంట్ తెచ్చి, ఎందుకంటే ఈ 18 గ్రామాలకి ఇంటింటికి మంచి ఐడియా పేరు ఏదో ఉంది, ఇల్లూరి రామకృష్ణ అమెరికాలో ఉంటున్నాడు, అతను డలాస్లోనే ఎక్కడ ఉంటున్నాడు. నేను వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే వ్యాస్ గారు మీరు వచ్చారు అడిగారు అమెరికా అని చెప్పి ఒప్పుకుంటే ఆయన దగ్గర తీసుకుని 6 కోట్లు గ్రాంట్ ఇస్తే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా దాన్ని సద్వినియోగం చేయాల, ఇప్పటికి కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా 1 కాదు 2 కాదు, ఇంతేరికి రోడ్డు వేయటానికి 3 కోట్ల రూపాయలు అవుద్దంటే ఆ రోజు చిన్నారెడ్డి గారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తెస్తే నేను శాంక్షన్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డంగా కొట్టేశారు. ఎందుకంటే ఆ రోజు ఇంతేరు జనాభా 800 జనాభాకి 3 కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా ఈ 3 కోట్లు ఖర్చు పెడితే 10,000 జనాభా ఉన్న చోట రోడ్డు వేయచ్చు, బోల్డని వెహికల్స్ తిరుగుతాయి. ఈ మారుమూల ప్రాంతానికి ఎందుకు రోడ్డు వేయాలని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 సార్లు తిరగొడితే నేను వాళ్ళని బతిమాలి ఉన్న పరిస్థితులు చెప్పి ఫోటోలు తీసి మళ్ళీ చిన్నారెడ్డి ముఖ్యమంత్రి గారితో ఆయనతో మాట్లాడి తర్వాత జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయితే ఆయనతో మాట్లాడి నేను రిక్వెస్ట్ చేసి చివరికి దాన్ని శాంక్షన్ చేయించి రోడ్డు. కలెక్టర్ అయితే ఈ ఇంతేరు గ్రామాన్ని చినపాండ్రాగ్ తీసుకొచ్చి పాచ్యాపురం దగ్గర ఒక 20 ఎకరాలు తీసుకుని అక్కడ ఒక కాలనీగా నిర్మిస్తే సరిపోతుంది, దీనికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా దండగా గవర్నమెంట్కి ఫైనాన్షియల్ వేస్ట్ అని చెప్పినట్టు సందర్భం. ఇలా ఈ యొక్క నియోజకవర్గంలో పెడన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే చాలా బాధాకరమైన విషయం, కష్టసాధ్యమైన విషయం. ఒక పోడుకి రోడ్డు కానీ బస్సు కానీ, ఒక ఇంటేరికి రోడ్డు కానీ బస్సు కానీ, ఒక తిప్పకి రోడ్డు కానీ బస్సు కానీ, ఒక పెద్దపట్నానికి మన మాట్లానికి బస్సు కానీ రోడ్డు కానీ, ఒక వాలంక పీతలావ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పల్లి గ్రామాలకి రోడ్లు వేసాను, బస్సులు వేసాను. ఈ రోడ్లన్నీ కూడా ఇందాక చెప్పాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఏ గ్రామం తీసుకున్నా జనాభా తక్కువ, లెంత్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. వ్యాస్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతాం, చీఫ్ మినిస్టర్ని పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, చీఫ్ సెక్రటరీని పట్టుకోవాలి, సెక్రటరీని పట్టుకోవాలి, చీఫ్ ఇంజనీర్ని పట్టుకోవాలి. వీళ్ళందరూ శాంక్షన్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు అడ్డుకొట్టేవాడు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేసి గ్రాంట్ రిలీజ్ చేస్తే టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు. ఎందుకు కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు కాదంటే ఇక్కడ లోడు దించితే 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకురావాల్సి వచ్చేది. అందుకని కాంట్రాక్టర్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కాంట్రాక్టర్లను బతిమాలి లోకల్గా ఉన్నటువంటి పీపుల్తో సహకారం ఇప్పించి ఆ విధంగా నేను రోడ్లు వేసాను. ఇవాళ కూడా సాతులు సర్పంచ్ గారు ఉన్నారు, మీరు వెళ్ళి అడగచ్చు. అలాగే
కంచడం ప్రెసిడెంట్ గారు అన్నారు, వెళ్ళి అడగచ్చు. ఏ రోడ్డు తీసుకున్నా ఆ యొక్క రైతుల సహకారంతో వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి తీసుకొచ్చి టెండర్స్ వేయించి చేశారు. అలాగే టెండర్ కమిటీ వాళ్ళు రేట్లు గిట్టుబాటు అయ్యే కావు. మన ప్రాంతంలో వర్క్ చేయాలంటే రేట్లు గిట్టుబాటు అయ్యే కావు. టెండర్ కమిటీని కూర్చోబెట్టి ఫైనలైజ్ చేసి ఆ విధంగా రోడ్లు వేయించారు. అలాగే పెదపట్నం బ్రిడ్జి మీరు చూసే ఉంటారు, బందగ దగ్గరలో. ఆ రోజున మల్లేశ్వరం నియోజకవర్గంలో ఉండేది. పెదపట్నం బ్రిడ్జికి చాలా కష్టం, ఎందుకంటే సముద్రానికి చాలా దగ్గర, చాలా దగ్గర సముద్రానికి. ఆటుపోట్లు ఎక్కువ. బ్రిడ్జి శాంక్షన్ చేయించాను పెదపట్నానికి బ్రిడ్జి. ఎందుకని అప్పుడు సిఎస్ శాస్త్రి అని పూర్వం ఇప్పుడు కలెక్టర్ చేశాడు ఇక్కడ. ఆయన ఢిల్లీలో ఉండి వరల్డ్ బ్యాంక్లో ప్రపోజల్ చేస్తే ఆయన రాశాడు, పెదపట్నాన్ని తీసుకొచ్చి తాళపాలెం దగ్గర ల్యాండ్ ఇచ్చి వీళ్ళని సెటిల్మెంట్గా చేస్తే సరిపోతుంది, పెదపట్నానికి బ్రిడ్జ్ అక్కర్లేదని రాశాడు. రాస్తే నేను ఆ రోజున మా ఫాదరు కొన్ని ఫోటోలు కలెక్ట్ చేశారు. బోట్లో బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్తుంటే బోట్ తిరగబడిపోయింది. శాస్త్రి గారు లాంటి వాళ్ళు తెలుసు. బోట్ తిరగబడితే బ్యాలెట్ పేపర్ బాక్స్ తిరగబడిపోయింది. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తూ బోట్లో డెలివరీ అయిపోయి చచ్చిపోయింది. అలాగే ధాన్యం ఆ పక్క నుంచి పక్క తేవాలంటే వర్షాకాలంలో ఇబ్బంది. ఇవన్నీ ఫోటోలు తీసి సబ్మిట్ చేసి ఆ రోజున మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి శాంక్షన్ చేసి తీసుకొస్తే, ఒక బతిమాలి ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తే సగం కట్టిన తర్వాత కిందకి దిగిపోయింది బ్రిడ్జ్. కిందకి దిగిపోయిన పిల్లర్స్. ఎందుకంటే సముద్రానికి చాలా దగ్గర. మీరు పెద్దపంట చూసే ఉంటారు, వెళ్ళి ఉంటారు. ఆ బ్రిడ్జ్ చూడండి ఎప్పుడైనా మీడియం మిత్రులు. దిగిపోతే మళ్ళీ ఆ సాయిల్ టెస్టింగ్ మెడ్రాస్ ఐఐటికి, పూనా ఐఐటికి పంపించి సాయిల్ టెస్టింగ్ చేయించి ఏ మెటీరియల్ వాడాలి, ఏ కాంక్రీట్ వాడాలి, కింద గట్టి పెడతానికి ఎంత లోతు వెళ్ళాలి అని చెప్పి స్టడీ చేయించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాస్ట్ ఎక్కువైతే మళ్ళీ గవర్నమెంట్లో పని ఇది ఎస్టిమేట్ చేయించి ఆ బ్రిడ్జి పూర్తి చేసి ఆ రోజున రోసయ్య గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయించాను. బాబు నీకు గుర్తుండే మీరంతా చూసారు. ఆ విధంగా పెదపట్నానికి రోడ్డు వేశారు. నారాయణపురానికి రోడ్డు. నారాయణపురం రోడ్డు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మరి శశిరెడ్డి గారు ఉంటే ఆయనతో చెప్పి శాంక్షన్ చేయించా, కానీ తొందరగా పూర్తి కాదు. 2 సాగునీటికి చివర ములకకి ముందు ఉంటుంది, సాగుకి చివర ఉంటుంది. ఎందుకంటే మీలో చాలామంది అర్థం కావచ్చు, విజయవాడ నుంచి వచ్చే ములకంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా ఈ పెడన నియోజకవర్గం మించి లజ్జబండ మించి కానీ తుమ్మిడి మించి కానీ ఇలా కొన్ని డ్రైన్స్ ద్వారా సముద్రంలో కలిసి ఏమాత్రమైన డ్రైన్స్ సరైన రిపేర్ లేకపోతే ఆ పైనుంచి వచ్చే డ్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ పొలాలు ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సాగుకు చివర ఎందుకన్నానంటే విజయవాడలో కాలం మొదలైతే బంటుమిల్లు వచ్చి చిన్నగా కుర్తివెన్ను వచ్చి లక్ష్మీపురం రావాలంటే 100 కిలోమీటర్ల పారాల కాలం. ఈ మధ్యలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎంతమంది రైతాంగం ఉందో మీరు ఆలోచించండి. చివరికి వచ్చేసరికి నీటికి కటకటలాడిపోతుంది ఈ నియోజకవర్గం. ఎప్పుడూ కూడా సాగు నీటి విషయంలో ముందుండి 90లో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చి చిన్నారెడ్డి గారు అన్ని దాడవా కావాలి ఇస్తావా లేదా అంటే నీకైనా పిచ్చబెట్టిందా, రాష్ట్రం విడిపోతుందా పక్కన, రేపో మాపో నేను రిజైన్ చేస్తాను, రాష్ట్రం విడిపోతే నీకు నీళ్ళు ఎవడిస్తాడు, అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ తెలంగాణ వాడు, నీ పని కాళ్ళు లేదు, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నాకు కావాలి అని అన్నా. మధ్యలో నీళ్ళు ఆగిపోతే నేను ఎలక్షన్ మాట దేవుడారు మొత్తం తిడతారు నేను ప్రజలంతా, నా వల్ల కాదు ఇవ్వను, జిల్లాలో ఎవడో అడగంది నీకెందుకు అని అన్నాడు. కాదు ఇస్తావా లేదన్నా, ఎందుకంటే ఇక్కడ దాడవా ఇస్తే పంట పండితే నా స్వార్థం కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక తప్పకుండా ప్రజలు నాకు ఓటేస్తారనే ఉద్దేశంతో పట్టుబట్టి దాడవా గురించి చాలా ప్రయత్నం చేశారు. చివరికి జోషి అని చెప్పి మనకు కలెక్టర్ చేశాడు నా టైంలో. ఆయన ఇరిగేషన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన దగ్గరికి వెళ్ళాడుగా, సార్ ఇలా అంటున్నాడు చీఫ్ మినిస్టర్ అంటే, సార్ మీరు జీవో తెచ్చుకున్నాను సార్, జీవో తెచ్చుకుంటే నేను మేనేజ్ చేస్తున్నాను. మీరు మేనేజ్ చేస్తానంటేనే జోషి గారు నేను జీవో అడుగుతాను, లేకపోతే అంటే అడగను. మరి చీఫ్ ఇంజనీర్ రిలీజింగ్ ఆఫ్ వాటర్ చీఫ్ ఇంజనీర్ తెలంగాణ అన్నట్టుగా దాడి అడిగాను నేను. పర్వాలేదు తండ్రి మీరు. మళ్ళీ ఈయన దగ్గర నుంచి ఆ చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను నేను, ఎందుకన్నా మంచిదని ముందే వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఇది నా పరిస్థితి ఒకటే చెప్పా, సార్ 2 సార్లు మీరు మంచినీళ్ళు ఇవ్వాలి, ఇంకొక 2 సార్లు తడి ఇవ్వండి, దాడవా పండుద్ది, చాలా అంతకన్నా ఎక్కువ వద్దంటే ఆయన కన్విన్స్ అయ్యాడు తెలంగాణ చీఫ్ ఇంజనీర్. జీవో తీసుకొస్తే నాకు తెలంగాణ సెపరేట్ అయిపోయింది, కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేశాడు, గవర్నర్ రూల్ వచ్చేసింది, నేను ఎలక్షన్లో ఇక్కడ పోటీ చేస్తున్నాను. అప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి చీఫ్ ఇంజనీర్కి చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసేవాడిని,
ఏప్రిల్ వచ్చేసింది, మంచి అదును మీద ఉంది, నీళ్ళు ఎక్కడ ఆగిపోతాయో అని కంగారు పడే ప్రతి 2 రోజులకి చీఫ్ ఇంజనీర్కి, చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేస్తే ఏప్రిల్ ఆఖరి వరకు కూడా పంట పుట్టేంత వరకు నీళ్ళు తెచ్చాను. కానీ నా ఉద్దేశం పంట బాగా పండింది, నాకు మట్టుకు ఓటు పడలా, ఓడిపోయాను. ఆ విధంగా దాళవ విషయంలో ఎప్పుడూ కూడా నేను ముందుండి ఈ ప్రాంత ప్రజల బాధలు గుర్తించి నేను తీసుకొచ్చేవాడిని. ఆ విధంగానే మొన్న ఎవరో నేను బంటు మీద వెళ్తుంటే కారు ఆపి రైతులు, వ్యాస్ గారు వస్తేనే దాళవ వస్తుంది, మీరు వస్తేనే మాకు తాగునీరు వస్తున్నారు. చాలా సంతోషించి సీటు రాకపోయినా ఆ మాటకు ఆనందపడ్డాను. అలా ఇవన్నీ నా తర్వాత శాసనసభ్యులు కానీ ఎవరు కూడా నేను ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా సాగునీరు, తాగునీరు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. వాటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అది ఆ కొరత లేకుండా ఉండాలి దాళవ విషయంలో కానీ అని ఉద్దేశంతో నేను పోటీ చేయాలి అని నాకు టికెట్ రాలేదు. అలాగే రోడ్డు కనెక్టివిటీ ఇందాక చెప్పాను, అన్ని గ్రామాలకి కూడా రోడ్లు. నేను అంతకుముందు చిన్న చిన్న డొంకలు ఉండేవి, డొంకల్ని మంచి తార్ రోడ్లుగా తయారు చేసి వెళ్ళి అడగండి మీడియా మిత్రులు, పోడు కానీ, తిప్ప కానీ, మాటలం కానీ, ఇంతేరు కానీ, నీలిపూడి, కుమారపూడి, ఎండపల్లి రోడ్డు కానీ, ఇట్లాగే గూడూరు, శారదాపేట, ముక్కోళ్ళు, కొప్పల్లి, నందమూరు, పుల్లపాడు, ఇలా రోడ్లు కానీ, ఆఖరికి తుమ్మిడి రోడ్డు కానీ, ఆఖరికి కూడూరు, కుంకేపూడి, ఈదుమూడి. ఆ రోజు నాకు ఓటు పడకపోయినా తార్ రోడ్ వేసి బస్సు వేసాను. ఇలా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను అభివృద్ధి చేశాను. ఇవాళ కూడా ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఎవరు అభ్యర్థులున్నా ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లిపాలెం వెళ్ళినా, ఏ బీసీ కాలనీ వెళ్ళినా, ఏ కాపుటూరుకి వెళ్ళినా ఇది నేను చేశాను మీకు. అలాగే వేల ఇళ్ళు నిర్మాణం నేను చేశాను. ఇళ్ల నిర్మాణంలో అనేక మార్పులు తీసుకొచ్చింది నేను రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో 100 ఇళ్ళు ఇస్తే అమ్మ, రెడ్డి, వెలమ్మ, బ్రాహ్మణులు, వైశ్యాసి, ఎవడన్నా ముస్లిమ్స్ అందరూ కలిపి ఓసీలో 10% ఉంది. నేను ఒకసారి ఒక గ్రామంలో 100 ఇళ్ళు ఇచ్చాను ఓసీలు. ఇస్తే కలెక్టరు నా మీద అడ్డంగా ఈజ్ అగెనెస్ట్ కాన్స్టిట్యూషనల్ రూల్స్, ఈజ్ అగెనెస్ట్ రిజర్వేషన్స్ అని చెప్పి నా మీద లెటర్ పెట్టాడు. విజయభాస్కర్ చీఫ్ సెక్రటరీకి వెళ్ళింది, నన్ను పిలిచారు. ఏంటా నువ్వు ఇట్టా చేసావని అడిగాడు విజయభాస్కర్ రెడ్డి. సార్ వాళ్ళు పేదవాళ్ళు, సైక్లోన్ వచ్చింది, గుడిసెలు తీసి ఇల్లు కట్టుకోమన్నాను, పెంకుటిల్లు తీసి ఇల్లు కట్టుకోమని లేదు, డాబాలు వేసుకోమని లేదు, మీరు ఎవరైనా పంపించండి ఇక్కడ నుంచి స్పెషల్గా చూడమనండి. ఈ కలెక్టరు ఇవ్వకుండా, సిమెంట్ ఇవ్వకుండా ఆపేశాడు, ఇందులో ఏమైనా తప్పు ఉందా, వాళ్ళు పేదవాళ్లే కదా దోషిలాంటి మాత్రం అంటే, అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ క్వార్టర్లో దీన్ని అడ్జస్ట్ అయినాయని చెప్పి చేశాడు. తర్వాత పేదవాడే, ఎవడైనా కులంతో సమానం లేదని చెప్పంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరికీ ఇల్లు కట్టించే నిర్ణయంలో నాది కూడా కీలక పాత్ర. అంతేకాదు ఆ ఇళ్ల నిర్మాణంలో అనేక జీవోలు నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ రోజున తండ్రి విడిగా ఇల్లు కట్టుకోవాలి, కొడుకు విడిగా ఇల్లు కట్టుకోవాలి, ఇద్దరు ఇల్లు కలిపి ఇల్లు కట్టుకోవడానికి లేదు. నేను ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి చెప్పాడు, సార్ ఇద్దరు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కాస్ట్లీ, అనవసరం, ఒకే ఇల్లు కట్టుకుంటారు, ఒక గదిలో తోడుకుంటాడు, ఇంకో గదిలో తండ్రి ఉంటాడు, 2 ఇళ్ళు కలిపి తండ్రి కొడుకులకి ఒక ఇల్లు కింద ఇస్తే ఆడ కలిసి వస్తుందని టిన్ హౌస్ది సింగిల్ హౌస్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చింది, ఇప్పటికీ గవర్నమెంట్లో ఉంది. అలాగే హౌస్ సైడ్స్ లెవెలింగ్ మొట్టమొదటిగా ఆ రోజులు, అంతకుముందు హౌస్ సైడ్స్ లెవెలింగ్ ఉండేది కాదు, లెవెలింగ్కి గ్రాంట్స్ తీసుకొచ్చి జీవో ఇప్పించింది. అలాగే నగలు తాకట్టు పెట్టుకో, ఒక 50 అడుగులు ఎక్కువ కట్టుకున్నాడు, ఇంకో గది కట్టుకున్నాడు పిల్లల కోసం, నీకు వచ్చిన నష్టం ఏంటని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చీఫ్ మినిస్టర్ ముందు కూర్చోబెట్టి నేను అడిగితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నవ్వే, అవును నష్టం ఏంటి, ఆడు డబ్బుతో కట్టుకున్నాడు, వ్యాస్ చెప్పేది కరెక్ట్, తప్పేమండి ఇచ్చేయండి, మనమేం ఇవ్వట్లేదుగా, ఎక్స్ట్రా సొమ్ము ఇవ్వట్లేదుగా అని అప్పుడు నాకు అర్థమయ్యేది చెప్తే ఆ విధంగా నేను హౌసింగ్లో పెను మార్పు తీసుకున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో నా హయాంలో దగ్గర 10,000 ఇల్లు కట్టా, ఆన్ రికార్డ్ ఇది. ఎవరు కూడా నా ముందు కానీ నా తర్వాత కానీ అన్ని ఇళ్ళు కట్టిన వాళ్ళు ఈరోజు కూడా ఆ నియోజకవర్గంలో ఎవరు లేరు.
అలాగే అనేక హౌసింగ్ పట్టాస్ ఇప్పించాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాల విషయం. అలాగే సైక్లోన్ వచ్చినప్పుడు అనేక పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్ మరి కూలిపోతే సెలనిటీ వచ్చి ఇది అయిపోతుంటే అవన్నీ కూడా మరి నేను ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పంచాయతీ డబ్బు కడితే కానీ పోలు ఇచ్చేవాడు కాదు. ఎవరికన్నా ఏదన్నా వేసుకోవాలంటే ఆ డబ్బు కట్టుకోవాలి. అటువంటిది టోటల్గా పంచాయతీ నుంచి రూపాయి కట్టకుండా పోల్స్ అన్నీ వేయించి ట్రాన్స్ఫార్మర్స్ వేయించారు. సెలనిటీ ఎక్కువ, ఎప్పుడు కూడా పాడైపోతూ ఉండేది. అయినా కానీ మళ్ళీ రీప్లేస్ చేసాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఆ నియోజకవర్గం టోపోగ్రఫీలో 90 పంచాయతీలు, 432 ఊళ్ళు, 45 కిలోమీటర్ల సముద్రపు ఒడ్డు, ఒక మున్సిపాలిటీ ఉన్నటువంటి అనేక సమస్యలు, మత్స్యకారుల సమస్యలు అన్నీ ఇంకా. చినగొలపాలెం ఒక ఐలాండ్, చినగొలపాలెం ఐలాండ్ కోతకు గురైపోయి సముద్రం యూటర్న్ తీసుకుని కోసేస్తూ ఉంటే ఫస్ట్ టైం విజయభాస్కర్ సీఎంగా ఉండగా నేను డ్రెడ్జెస్ పెట్టి ఆ మొగని తవ్వించి, నేను సీనం చిన్నగొలపాలెం వాస్తవుడే, తవ్వించి స్ట్రైట్ చేసి ఉప్పుటేరు డ్రైన్ని సముద్రంలో కలిపి ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎవరు 10 ఏళ్ళు పట్టించుకోవాలి. మళ్ళీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర గవర్నమెంట్లో దెబ్బలాడి మళ్ళీ డ్రెడ్జింగ్ చేయించి మూసుకుపోయినటువంటి ఆ యొక్క స్ట్రైట్ చేసి సముద్ర ఉప్పుటేరుని మళ్ళీ కట్టింది. ఈ 15 సంవత్సరాల నుంచి దాని గురించి ఆలోచించిన వాళ్ళు లేదు. దాని గురించి ఆలోచించి దానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాగే కొంత ప్రాంతాన్ని నేను కేరళలో ఉంది, రివిటింగ్ చేస్తారు సముద్రానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక స్కీమ్ ఉంది, ఎక్కడైతే కోతకు గురవుతుంది కేరళలో ఎక్కువ, ఆ ప్రాంతాన్ని స్కీమ్కి నేను ప్రపోజల్ పెడితే దాని గురించి పట్టించుకున్నవాడు ఎవరు లేరు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయాలనుకున్నాను. కానీ ఇవాళ నేను మళ్ళీ గెలిచి వచ్చి ఉంటే తప్పకుండా ఇవన్నీ చేసాను. కానీ నాకు అవకాశం రాలేదు. కానీ ఇవాళ నాకు సీటు రావాలని 70% మంది పేద నియోజకవర్గ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా నాకు సీటు రావాలని కోరుకున్నారు. అక్కడే కాదు, బందరే కాదు, జిల్లా యావత్తు కూడా చాలామంది, కొన్ని వేల మంది నాకు సీటు రావాలి, వస్తే ఇక్కడ పనిచేయాలి ఎలక్షన్స్లో అని చెప్పి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ రాయలసీమ ఏరియాల నుంచి కానీ చాలామంది నా అభిమానులు అందరూ కూడా వచ్చి పనిచేస్తామని చెప్పారు. నిజంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు సీట్ రాలేదని చాలామంది బాధతోటి ఫోన్లు చేశారు, నాతో మాట్లాడారు, నా దగ్గరికి వచ్చి పర్సనల్గా కలిశారు. వాళ్ళందరికీ పత్రికాముఖంగా మరి నా యొక్క ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఏదైనా అభివృద్ధి జరగాలంటే అది నా వల్లే సాధ్యమైంది, సాధ్యమవుద్ది. ఇప్పుడు రాబో శాసనసభ్యులు ఎవరైనా కానీ వాళ్ళ వల్ల కూడా ఏమీ కాదు, చేయలేదు. ఈ నియోజకవర్గ టోపోగ్రఫీ అర్థం చేసుకోవడమే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అటువంటి మంచి నియోజకవర్గం, మంచి ప్రజలు, మత్స్యకారులు అనేక సమస్యలు ఉంటే నేను ఆ రోజుల్లో పొన్నా లక్ష్మయ్య మినిస్టర్గా ఉంటే తీసుకొచ్చి మత్స్యకారులకి, ఇందులో కొంతమంది విలేకరులు ఉన్నారో తెలుసుకోలేదు, శాస్త్రి గారు అంటున్నారో తెలియదు, ఆయన తీసుకొచ్చి మాటలం లాంటి, పల్లిపాలెం లాంటి, లక్ష్మీపురం పల్లిపాలెం లాంటి గ్రామాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చి స్పెషల్గా మత్స్యకారులకి ప్రత్యేకమైన వలలు పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన గది, వాళ్ళకి సబ్సిడీ వలలు, బోట్లు అనేకమైన. సునామీ వచ్చినప్పుడు సరే సార్, సునామీ వచ్చినప్పుడు నిజంగా ఆ రోజున నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్గా మరి శశిధర్రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాకు మిత్రుడు, చిన్నారెడ్డి గారు అబ్బాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిమోట్ ఏరియా డెవలప్మెంట్ కింద ఇవాళ తాళపాలెం కానీ, పెదపట్నం కానీ, కానూరు కానీ, ఈ ఏరియా కానీ గొల్లపాలెం ఉన్న నాయకుడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే అయ్యి ఇంకా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేద్దాం అనేటువంటి సదుద్దేశంతో నేను టికెట్ ప్రయత్నం చేశాను. కానీ నాకు టికెట్ రాలేదు. ఆ బాధగానే ఉంది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు బందరు పోర్టు విషయంలో నన్ను అనేక సార్లు బతిమాలారు. ముడా చైర్మన్ ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైందంటే బందరు పోర్టు విషయంలో ఈ ల్యాండ్స్ ఎక్వైర్ చేయాలంటే అది వేదవ్యాస్ వల్ల అవుతుంది. అతనికి బంధువులు, మిత్రులు చాలామంది పొలాలు అక్కడ ఉన్నాయి, బాటిల్ నెక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అప్పటికి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ గారు అనేక సార్లు ల్యాండ్ ఎక్వైర్ చేయాలని మీటింగ్లు పెడితే చాలా ఫెయిల్ అయిపోయింది, గొడవలు అయిపోయినాయి.
పోలీసులు వచ్చి మరి వాళ్ళని తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇది జరగట్లేదు, ఎలక్షన్ లోపల పోర్టు శంకుస్థాపన చేయాలి. ఏ విధంగా చేయాలంటే ఆయనకి ఎవరో చెప్పింది వేదవ్యాస అయితే అవుద్దని. నన్ను చాలాసార్లు ఆయన అడిగాడు. నేను డిప్యూటీ స్పీకర్ చేశాను, నేను ముడా చైర్మన్ తీసుకోలేను, నా వల్ల కాదు, అయినా నేను పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు టికెట్ కావాలి అని అంటే అది తప్పకుండా చూద్దాం, ముందు తీసుకోండి. మీకు వివి చౌదరి అని ఎమ్మెల్సీ క్యాండిడేట్, ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు లాస్ట్లో ఆగస్ట్లో నేను ఆయన తప్పదు, ఎలక్షన్స్ వస్తున్నాయి, కోర్టు శంకుస్థాపన చేయాలి, బాటిల్నెక్స్ ల్యాండ్స్ అన్నీ కూడా నీకు తెలిసి నీ బంధువుల దగ్గర ఉన్నాయి అని అంటే నేను చివరిలో 100 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఆయన 32,000 ఎకరాలు క్యాపిటల్కి ఏ విధంగా చేశారో అంతకుముందు ల్యాండ్ అక్విజిషన్కి ఎన్ని గొడవలైనో మంత్రి ఎంపీ ఉండగా కూడా చేయలేని పని నేను మరి 5-6 నెలల్లోనే పూర్తి చేసి పోర్టు శంకుస్థాపనకి అడ్డిలుగా ఉన్నటువంటి ల్యాండ్స్, ఎస్పెషల్లీ మళ్ళీ వాల్శెట్టి బాబు చనిపోయాడు, ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గర ల్యాండ్స్, ఆయన బంధువుల దగ్గర ల్యాండ్స్ అన్నీ తీసుకుని పోర్టు శంకుస్థాపన చేయించడానికి ప్రధాన కారకం. దాంతోపాటు అనేక మందితో సంప్రదించా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సంప్రదించా. వాళ్ళు కంటైనర్స్ రిపేర్సు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతా ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్, ఆల్ టైప్స్ అంటే షిప్పింగ్ కంటైనర్స్, రైల్వే కంటైనర్స్, రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కంటైనర్స్, ఇలా అన్ని రకాల కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెడతా ఉన్నారు. కంటైనర్స్ యూనిట్ పెడితే ఏంటి లాభం అని అడగచ్చు. పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కాదు, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, ఇలా చిన్న అభివృద్ధి చేయాలన్న విషయంలో నేను ఎప్పుడు ముందుండేవాడిని, ముందుంటాను. అలాగే బందర్ టౌన్ విషయంలో కూడా చాలా అభివృద్ధి చేయాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల. అలా ముందుకు వెళ్ళాలి, సీట్ రావాలి అని అనుకున్న మాట వాస్తవం. కానీ ఏ కారణాల వల్ల నాకు సీటు 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీలో డినై చేశారు. ఏదైనా బాధాకరమైన విషయం. ఏదైనా నేను రాబో 2-3 రోజుల్లో, ఎందుకంటే అందరూ కూడా మా మిత్రులందరూ కూడా కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయమని రకరకాలుగా అడుగుతున్నారు. ఏదైనా మా వాళ్ళందరితో కూడా 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా సంప్రదించి నిర్ణయానికి వస్తాను. ఏదైనా నేను రాజకీయాలు వదలను, ఈ నియోజకవర్గాన్ని పెడ నియోజకవర్గాన్ని వదలను. ఎందుకంటే ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికన్నా నేను సీనియర్. 89లో ఇవాళ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీలో ఉన్నవాడి కన్నా, ఆఖరికి ఇలా బీజేపీలో కొంతమంది వచ్చారు, వాళ్ళకి కూడా అందరికన్నా నేనే సీనియర్ నాయకుడు, నేనే సీనియర్ శాసనసభ్యుని. నాతో పాటు చేసినవాడు ఎవడో కూడా లేడు 89 నుంచి. అంతేనా శాస్త్రి గారు ఉన్నాడా? బయటికి లేదు. కరెక్ట్గా నేను చెప్పింది అబద్ధం చెప్పానా? ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమాల్లో నేను విజయభాస్కర్ రెడ్డి గారితో పనిచేశా, చెన్నారెడ్డి గారితో పనిచేశా, జనార్దన్ రెడ్డి గారితో పనిచేశా, రాజశేఖర రెడ్డి గారితో పనిచేశా, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారితో పనిచేశా, ప్రధానమంత్రి పివి నరసింహారావుతో పనిచేశా. పివి నరసింహారావు నాకు అనేక సలహాలు ఇచ్చారని. ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చారు మచిలీపట్నంలో. అంత సాన్నిధ్యం. ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహాలు నిజంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా మొత్తం ఈ జిల్లాలో ఎవ్వరికీ లేదని అనుకుంటున్నాను నేను. ఉండదు కూడా, చేయలేరు కూడా, చేయటం కూడా వాళ్ళకి సాధ్యంగా. ఈ విధమైనటువంటి కష్టసాధ్యమైన అభివృద్ధి పనులు గవర్నమెంట్లో దెబ్బలాడి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ఏంటి, సముద్రపు కోత విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేరళ ఎలా చేసింది ఏంటి, ఇవన్నీ తెలుసుకుని పనిచేయటం అంటే సాధ్యమైపోతుంది. ఇవాళ రాజకీయాలన్నీ దాచుకుందాం అనే పరిస్థితుల్లో చెరువు తవ్వితే ఎంత, రోడ్డు వేస్తే ఎంత అనే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం పాడిపోయింది. ఏదైనా నేను చాలా చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. సీట్ వస్తే తప్పకుండా 25-30 వేల మెజార్టీతో గెలిచేవాడిని. అన్ని పార్టీల్లో కూడా నాకు సీట్ వస్తే మీకు ఓటేస్తామని చాలామంది ప్రామిస్ చేశారు. మరి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తూ 2-3 రోజుల్లోనే సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని దాన్ని బట్టి నేను ముందుకు వెళతాను అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను. 20 సంవత్సరాలు సత్సంబంధాలు ఉన్నాయి. 2004లో ఆయన ఎంపీగా, నేను 2వ సారి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా నన్ను కలవడానికి వచ్చారు.
ఆయన జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, నన్ను కలిశారు. నన్ను తప్పకుండా నువ్వు నా గెలుపుకి, కూటమి గెలుపుకి కృషి చేయాలని చెప్పి అడిగారు. నేను కొన్ని విషయాలు చెప్పాను ఆయనకి. ఆయన 2-3 రోజుల్లోనే ఆ యొక్క నాయకులతో, అధినాయకులతో మాట్లాడి వాటితో చర్చించి ముందుకు వస్తా అన్నారు. ఆయన ఆ విషయాల మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత తప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఆయన వచ్చి కలిసిన మాట వాస్తవం, నాతో సంప్రదించిన మాట అయితే వాస్తవం. మర్యాదపూర్వకంగా పార్లమెంటు పోటీ చేసే వ్యక్తిగా, నాకు గతం నుంచి తెలిసిన వ్యక్తిగా ఆయన వచ్చి కలిసిన, నన్ను రిక్వెస్ట్ చేసిన మాట అయితే వాస్తవం. నేను టీడీపీలోనే ఉన్నాను. ఇప్పటివరకు అటువంటి ఆలోచన ఏమీ లేదు. చాలామంది అడుగుతున్నారు, వైసీపీ మిత్రులు అడిగారు, చాలామంది ఇంకా రకరకాలుగా కూడా అడిగారు. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. తప్పకుండా నేను మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఆయన ఈ విషయం ఎలా చెప్తారో, ఏం చెప్తారో కూడా ఆలోచించి మన నా కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకుని వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు కూడా నాకు చాలా ముఖ్యం. అందుకని వాళ్ళ యొక్క దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఏ విధంగా వాళ్ళని కూడా అడ్రస్ చేస్తారో నా వర్గాన్ని ఆలోచించి నేను నిర్ణయించాను. నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన, అటువంటి ఆఫర్స్ ఏం రాలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేయమని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మరి అది వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని అయినా కానీ ఒకసారి అందరితో సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.